ఒక కన్ఫ్యూషన్ ఏర్పడుతుంది సార్. అటు పేరెంట్స్ నుంచి స్ట్రెస్ ఏర్పడుతుంది సార్, ఇటు లెక్చరర్స్ నుంచి స్ట్రెస్ ఏర్పడుతుంది సార్. ఇలా కాకుండా ఇంటర్మీడియట్ టోటల్గా అయిపోయిన తర్వాత ఎంసెట్ అనేది ఒక కోర్స్ లాగా పెడితే దే విల్ గెట్ బెటర్ ర్యాంక్. ఐపీ తర్వాత వాళ్ళకు కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది సార్ సబ్జెక్ట్ గురించి. తర్వాత ఎంసెట్ అనేది జస్ట్ 1 year కోర్స్ లాగా అలా ఇంప్లిమెంట్ చేస్తే స్టూడెంట్స్ లో ఉండే టాలెంట్ బాగా బయట పడుతుంది. Good evening to one and all. My name is Srinivas Gogula and I am from Kevaram College of Engineering. సార్, మీరు ఎంసెట్ ఇంటెన్షన్ ఏంటి అని ఫస్ట్లో అడిగారు. ఎంసెట్ ఇంటెన్షన్ అంటే ఇప్పుడు మెరిట్ స్టూడెంట్స్ అందరినీ ఒక కాలేజ్లో మనం గ్యాదర్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఇంకొంతమందిని వేరే కాలేజ్లో గ్యాదర్ చేసుకోవచ్చు. వాళ్ళకి 1 type ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, దాన్ని మిగతా వాళ్ళకి 1 type ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అలాగనే ఇప్పుడు ఎంసెట్ ఇప్పుడు మన ఐపీ మార్క్స్ కన్సిడర్ చేసుకొని మనము కాలేజెస్లో సీట్ అలాట్ చేసినట్లయితే ఇప్పుడు కొంతమంది బట్టి కొట్టి రాసిన వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది చూసి రాసి ఎక్కువ తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు ఎంసెట్ కాన్సెప్ట్స్ నేర్చుకొని రాసిన వ్యక్తి ఖచ్చితంగా థియరీ అంతగా ప్రజెంట్ చేయలేకపోవచ్చు. అదే బట్టి కొట్టి రాసిన వ్యక్తి కాన్సెప్ట్ బాగా ప్రజెంట్ చేస్తాడు, ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాడు. అప్పుడు అతనికి టాప్ కాలేజెస్లో ర్యాంక్ వస్తుంది. వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ అక్కడ వేరు ఉంటుంది, అతనికి ఏమీ అర్థం కాదు. కాన్సెప్ట్స్ నేర్చుకున్న వ్యక్తికి తక్కువ కాలేజ్లో సీట్ వస్తే అతనికి ఇక్కడ టీచింగ్ అర్థం కాదు. అలాగే ఇంకోటి మీరు అన్నారు కదా, అక్కడే ఒక డౌట్ ఉంది. టాప్ కాలేజీలో కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్ వస్తుంది. అటువంటి సందర్భంలో నీ అభిప్రాయం ఏంటి? అటువంటి సందర్భంలో అంటే దాదాపు 100%లో ఒక 5 members 6 members జాయిన్ అవుతారు, కానీ అందరూ జాయిన్ అవ్వలేరు కదా సార్. అలాగే సార్, మీరు అన్నారు 25%, 30%, 50%. కాలేజీల సంఖ్యతో పోలిస్తే 5 into 150 సార్. రైట్, నువ్వు అన్న ప్రకారం 5 members అనుకుందాం కాలేజీకి. 5 into 150 65, 75. అప్పుడు నీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు అంటే అందరూ అలాగే ఉండలేరు కదా సార్, చాలా మంది ఎంసెట్ బేస్డ్ నమ్ముకొని ఉంటారు. ఓకే, రైట్. ఇప్పుడు 50. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ మీ అభిప్రాయం చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఈస్ మనశ్విని ఫ్రమ్ కేఎస్ఆర్ఎం కాలేజ్. అందరూ అంటున్నారు సార్ ఎంసెట్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి అది కంపల్సరీ అని, కానీ మనకు కాన్సెప్ట్ వచ్చేదే ఐపీ నుంచి సార్. సో ఇప్పుడు మనకి ఎంసెట్లో ఎలాగైతే 10,000 20,000 ర్యాంక్స్ బేస్ చేసి అడ్మిషన్స్ ఇస్తున్నారు సార్. సో ఐపీ స్టాండర్డ్స్ పెంచినప్పుడు దాంట్లో ఇప్పుడు కొంతమందికి 970s వస్తాయి, 950s వస్తాయి, 800sలో వస్తాయి. సో ఐపీ బేస్ చేసుకొని కూడా ప్రొవైడ్ చేయొచ్చు అడ్మిషన్స్ అని చెప్పి నా ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ. చాలా మంది విద్యార్థులు కూడా ఈ రకమైన అభిప్రాయాన్ని ఐపీకి సంబంధించి కూడా మాట్లాడారు. ఐపీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ అమ్మా, మీ పేరు చెప్పి మీ అభిప్రాయం చెప్పండి. సార్, మై నేమ్ ఈజ్ విష్ణువర్ధన్, ఐఎమ్ ఫ్రమ్ కేవరం కాలేజ్ సార్. సార్, మామూలుగా ఎంసెట్ అనేది ఒక స్టూడెంట్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ సార్. ఎగ్జామ్ అది ఒక ఐఐటీ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలంటే ఒక స్టూడెంట్కి ఖచ్చితంగా కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉండాలి సార్. అదేవిధంగా ఎంసెట్లో 160 bits అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలంటే ఖచ్చితంగా ఒక స్టూడెంట్కి కాన్సెప్ట్ నాలెడ్జ్ ఖచ్చితంగా అవసరం సార్. దాంతోపాటు ఆ కాన్సెప్ట్ అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు ఇలా రావాలి, అలా ఎందుకు రాకూడదు అనే ఒక అనలైజింగ్ కెపాసిటీ ఒక స్టూడెంట్లో పెరుగుతుంది సార్. అదే ఒక ఐపీ విషయానికి వస్తే ఏదో కాలేజ్లో కొన్ని క్వశ్చన్స్ చెప్తారు సార్, అవి నేర్చుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు సార్. కానీ అలా కాకుండా ఎంసెట్ అనేది ఒక స్టూడెంట్ టాలెంట్ని ప్రూవ్ చేస్తుంది సార్. కాబట్టి ఖచ్చితంగా ఎంసెట్ అనేది రైట్. నువ్వు చెప్పిన దాంట్లో చాలా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. విద్యా విధానానికి సంబంధించి చెప్తున్నారు. దాంట్లో విద్యార్థి యొక్క క్రెడిబిలిటీ, విద్యార్థి యొక్క పరిజ్ఞానానికి సంబంధించి ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్తూ ఉన్నారు. అదే టెక్నికల్ విధానాలకు వస్తే అంటే ప్రభుత్వ విధానాలు కానివ్వండి, లేకపోతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్, కాలేజీలు తీసేసే పరిస్థితి కూడా చాలా చోట్ల ఉన్నాయి. ఇటువంటివన్నీ వచ్చినప్పుడే విద్యారంగ నిపుణులు చాలా మంది ఎంసెట్ అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్స్లో నీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే ఎంసెట్ పెట్టడం వల్ల ఒక స్టూడెంట్కి మంచి కాలేజీలో సీట్ వస్తుంది సార్. ఐ మీన్ కాన్సెప్ట్ ఉండడానికి సార్. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్. మీ పేరు చెప్పి మీ అభిప్రాయం చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఈజ్ ఏ ప్రవళిక, ఐఎమ్ ఫ్రమ్ సివిల్ బ్రాంచ్ కేఎస్ఆర్ఎం కాలేజ్. నా ఒపీనియన్ అయితే ఎంసెట్ ఖచ్చితంగా ఉండాలి సార్. ఎందుకంటే ఎంసెట్ అనేది ఒక స్కేల్ లాంటిది సార్. బీటెక్ రావాలంటే చాలామంది స్టూడెంట్స్ని ఫిల్టర్ చేసి ఎంసెట్ జాయిన్ అవుతారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చాలామంది పిల్లలు కూడా సేవ్ అవుతున్నారు సార్, పూర్ పీపుల్ కానీ చాలామంది పీపుల్. కానీ ఎంసెట్ ఖచ్చితంగా ఉండాలి సార్. ఎందుకంటే ఎంసెట్ ద్వారా మనం ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఎంసెట్ ఉంటేనే కాలేజెస్ అన్ని గవర్నమెంట్ స్టేట్ కంట్రోల్లో ఉంటాయి. అప్పుడైతేనే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి విద్యను అందిస్తారని నా ఒపీనియన్ సార్. తర్వాత నారాయణ రెడ్డి గారు, విద్యారంగ నిపుణులు, వారిని తమ అభిప్రాయం తెలియవలసిందిగా కోరుతున్నాం. సార్, ఇక్కడ దయారత్నం కమిటీ రిపోర్ట్ కనుక మనం చూసినట్టయితే పర్టికులర్గా ఒక లైన్ ఉంటుంది, ప్రొఫెషనల్ కోర్సులకి ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలతో లింక్ ఉండకూడదు. ఆ
అప్పుడు క్వాలిటేటివ్ ప్రొఫెషనల్ బయటికి రాడు అనేది, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? విద్యా వ్యవస్థ కోసము మరియు మంచి వ్యవస్థ కోసం పనిచేస్తున్నటువంటి మరి ఎన్టీవీ యాజమాన్యాన్ని మొదటగా అభినందిస్తూ, మరి ఏ ప్రవేశ పరీక్ష కూడా కేవలం ఫిల్టర్ కోసం పెట్టేదే. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మరి ప్రవేశాన్ని ఎంతమందికి ఇవ్వగలుగుతామనే మెజర్మెంట్ కోసం ఈ యొక్క ప్రవేశ పరీక్షలు పెట్టడం జరిగింది. మరి ఇవాళ ఎంసెట్ అవసరమా అన్నటువంటి చర్చా కార్యక్రమంలో మరి ముఖ్యంగా ఇక్కడ ఎంసెట్లో 2 ఉన్నాయి మనకు, ఇంజనీరింగు, మెడిసిన్. మరి మెడిసిన్కి అయితే విపరీతమైన కాంపిటీషను, ఇంజనీరింగ్కి అయితే ఏమాత్రం కాంపిటీషన్ లేనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మరి దయారత్నం కమిటీ గారు మంచి సూచనలే ఇచ్చారు. అయితే అది మొట్టమొదటి ఇంప్లిమెంటేషన్ 25% ఇంటర్మీడియట్ తీసుకోవడం జరిగింది, కానీ తర్వాత దాన్ని పక్కన పెట్టడం జరిగింది వేరియస్ రీజన్స్ వల్ల. నా అభిప్రాయం అయితే మెడిసిన్కి ఖచ్చితంగా ఎంట్రన్స్ ఉండాల్సింది, ఇంజనీరింగ్ వరకు అవసరం లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే ఇవాళ మన ఇంటర్మీడియట్ యొక్క విద్యా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. అది 2 సంవత్సరాలు పిల్లలు చాలా కష్టపడి 2 సంవత్సరాలు వాళ్ళు పరీక్షలు రాసిన తర్వాత కూడా తిరిగి మళ్ళా మనం ఒక ప్రవేశ పరీక్ష పెట్టాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. మనకు మరీ కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు 1:10 1:20 ఉంటే తప్పదు. కానీ మనకు 1:1 కూడా లేనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనలో ఏదైనా లోపాలుంటే ఆ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సిస్టంలో ఏవైనా కాస్త మాడిఫై చేసుకొని కేవలం ఒక పరీక్ష చాలు. ఎందుకంటే విద్యార్థుల మీద విపరీతమైన స్ట్రెస్ వస్తుంది. 2 పరీక్షలు 3 పరీక్షలు ఇంటర్మీడియట్ అయిపోతుంది, మళ్ళీ ఎంసెట్ కోసం చదవడం, పూర్తిగా వాటి కోసమే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం వల్ల పూర్తిగా వాళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ అవసరం లేదనేది. తర్వాత జయరామయ్య గారు విద్యారంగ నిపుణులు, వారిని మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను. మా ఇంట్లో మా అన్న కూతురికేమో ఐపీలో 675 మార్కులు, ఎంసెట్ వచ్చేసి 1360 ర్యాంకు. అదే మా అన్న కొడుకేమో 913 మార్కులు, ఎంసెట్ ఏమో 27,416 ర్యాంకు. మీరు అనొచ్చు ఇక్కడ వ్యక్తిగత మేధస్సు ఆధారపడి ఉంటుందని చెప్పేసి. 2, ఈరోజు ఎంసెట్ ఎగ్జామ్లో కొన్ని మాల్ ప్రాక్టీస్ ఉన్నాయి. అంటే స్కానరు, బ్లూటూత్, వాట్సాప్ ఇటు పెట్టి జరుపుతున్నారు. కొన్ని సెంటర్స్లోనే లక్షల సెంటర్స్ జరిపే రాష్ట్రంలో జరిపేటప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు అలాంటివి ఈరోజు సోకాలు చైతన్య, నారాయణ ఇంకా ఎలాంటి పరిస్థితులకు వస్తాయో మనం అనుకుంటేనే భయం కలుగుతుంది. 2వది. 3వది విద్యార్థిపై ఒత్తిడి. ఇప్పుడు చూస్తుండే పిల్లలను ఏరా ఎగ్జామ్ రాసామంటే ఈరోజు ఐపీ టెస్ట్ డాడీ, రేపు వచ్చేసి ఇంటర్మీడియట్ టెస్టు, రేపు ఫార్మల్ టెస్టు, మొన్నాడు ఎంసెట్ టెస్టు, ఆ తర్వాత ఐఐటి టెస్టు, ఇంకోసారి నిట్ టెస్ట్ డాడీ. 5 రకాల టెస్టు డాడీ, 5 రకాల సరాసరి తీసుకుంటారు, క్యాంపస్ మారుస్తారు డాడీ. వీడు ఉంటాడా పోతాడా 2 ఏళ్ళ తర్వాత, అది ఎవరికి అర్థం కావాలా. మరి ఈ ఒత్తిడిని జయించాలంటే ఎంసెట్ అనేది అనవసరం. అయితే ప్రభుత్వం అనేది ఎప్పుడూ కూడా ఈ లక్ష్య సెంటర్లో జరిగే మాల్ ప్రాక్టీస్ నిరోధించాలి. పేపర్ కరెక్షన్, ఎవాల్యుయేషన్ సార్ చెప్పినట్టు చాలా ఖచ్చితంగా ఉండే విధంగా చూడాలి. ఈ 2 చేయగలిగితే ఇక్కడే ఐపీలో వచ్చే మార్కుల ద్వారా బాగా జరిగి దాని ప్రకారమే ఎంసెట్ లేకుండానే సీట్లు పొందొచ్చు. బట్ అది చేయలేకపోతే మేధో సంపత్తి విద్యార్థి నష్టపోతాడు. అప్పుడు ఎంసెట్ అవసరం అంటారు. అది రాకుండా అంటే ప్రభుత్వం ఏం చేయాలి, దీన్ని నిజాయితీగా నీతిగా ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థకు లొంగకుండా జరపగలిగితే ఖచ్చితంగా ఎంసెట్ అవసరం లేదు సార్. థ్యాంక్ యూ సార్. ఏది ఏమైనా ఎంసెట్ విద్యా విధానంలో సమూల మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది. అదే సమయంలో కార్పొరేట్ కాలేజీల హవా కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇది ఈరోజు ఎన్టీవీ బిగ్ డిబేట్. నమస్తే.